Go ahead. Good evening, everyone. Myself, Dr. Ramya, Clinical Head Fertility Specialist at Oasis Fertility, Guntur Center. I welcome you all for the Facebook Live session. And today's topic is the main causes of infertility in male and female. సంతానలేమి సమస్యకు గల ముఖ్య కారణాలు. సో అది మనం ఈరోజు చూడబోతున్నాం. సో చాలా మంది సంతానలేమి సమస్యకు కారణం ఓన్లీ ఆడవారిలోనే లోపం ఉంది అనే అపోహలోనే చాలా మంది ఉంటున్నారు. సో ఎప్పుడైనా సరే హాస్పిటల్‌కి లేదు డాక్టర్ దగ్గరికి అటెండ్ అయ్యేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసొస్తే వాళ్ళకున్న సమస్య అనేది ఆహ్, స్టార్టింగ్ నుంచే మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. కానీ చాలామంది ఏంటంటే ఈ సమస్య సంతానలేమి సమస్య అనేది ఓన్లీ ఆడవారికి సంబంధించిందిగానే పరిగణించింది. ఆహ్, మగవారు యాక్చువల్లీ ట్రీట్మెంట్ లేదు, ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడడం లేదు. ఇప్పుడు మనం దీనికి గల కారణాలు చూస్తే ఆడవారికి ఎంత అయితే ప్రాబ్లమ్ ఉందో సేమ్ అంతే విధంగా మగవారి వలన కూడా సంతానలేమి సమస్యకు కారణం అవుతుందనమాట. సో 1/3 కాజ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ అయితే అంటే ఆడవారి సమస్యల వల్ల గల కారణాల వల్ల సంతానలేమి సమస్యకి ఎంతైతే కారణం ఉంటుందో, అదే విధంగా మగవారిలో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల సంతానలేమి సమస్యకు కారణం అవుతుంది. సో ఇంకా కొందరిలో ఏంటంటే ఇద్దరికి 2 వైపులా ఉండొచ్చు. అంటే భార్యాభర్తలకి ఇద్దరికీ సమస్య ఉండటం వల్ల కూడా ఆ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆహ్, ఈ విధంగా చూసుకుంటే ఎంతైతే ఒక 30% ఫీమేల్ ఫ్యాక్టర్స్ అంటే ఆడవారి వలన కాజ్ అయితే, ఇంకొక 30% మగవారి వలన కూడా ఆ సంతానలేమి సమస్యకు కారణమవుతుంది. ఇంకా మిక్స్డ్ కాజెస్ అంటే ఇద్దరు వలన కలిగే కాజెస్ కూడా 20% మందిలో ఇద్దరు భార్యాభర్తల వలన సంతానలేమి సమస్యకు కారణమవుతుంది. ఇంకా మరికొందరిలో అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ కాజెస్ అంటే వారికి ఈ అన్నీ నార్మల్‌గానే ఉండొచ్చు. కానీ స్టిల్ ఏ కాజు తెలియకుండా ఉండే వారిలో అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగా పరిగణిస్తాం. అలాంటి సమస్య ఉన్న వాళ్ళు కూడా ఒక 20% మంది ఉన్నారనమాట. సో ఇవన్నీ వేరియస్ కాజెస్. ఇప్పుడు ఫస్ట్ మొదటిగా మనం ఆడవారిలో ఉన్న సమస్యలేంటి? వాటి వల్ల ఎటువంటి కారణాల వల్ల వారిలో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అది ఇన్ఫర్టిలిటీకి లేదు సంతానలేమి సమస్యకు దారి తీస్తుంది చూద్దాం. సో కాజెస్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో ఆడవారిలో ఉన్న సమస్యలేంటి? మెయిన్‌గా వారికి ఉన్న రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఏంటి? యూట్రస్, ఓవరీస్, ట్యూబ్స్. గర్భాశయం, అండాశయం అండ్ ఫాలోపియన్ ట్యూబ్స్ లేదు గర్భాశయ నాళాలంటాం. సో ఇటువంటి ఈ 3 అనేవి మెయిన్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నమాట. ఈ మూడిట్లోనూ ఎటువంటి ఇబ్బందున్నా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టం. సో మెయిన్ ఫ్యాక్టర్ ఆడవారిలో ఏంటంటే అండాశయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తాయి. సో మనకి ఆల్రెడీ తెలిసినట్టు యానోవిలేషన్ లేదు పీసీఓ ప్రాబ్లమ్ అంటాం. సో ఈ స్క్రీన్‌లో కనిపిస్తున్నట్టు ఈ ఇమేజ్‌లో, ఈ పిక్చర్‌లో ఓవ్యులేటరీ ఫెయిల్యూర్ అంటే అండాశయం వలన కలిగే ప్రాబ్లమ్స్ అని అర్థం. సో అండాశయం వలన కలిగే ప్రాబ్లమ్స్ అది ఒక మెయిన్ కాజ్ అయితే, నెక్స్ట్ కాజ్ ఏంటంటే ట్యూబ్స్‌కి సంబంధించిన కారణం. సో ట్యూబ్స్ వలన ఏదన్నా ప్రాబ్లమ్ ఉంటే అది వారికి ఇంకా న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశమే ఉండదు. సో అలాంటి ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి ప్రెగ్నెన్సీలో. ఆ ట్యూబల్ ఫ్యాక్టర్ ఉన్న వారిలో కూడా ఆ సమస్యలు ఉన్న వారిలో కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యకు దారి తీస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే కామన్ కాజెస్ ఓవ్యులేటరీ ఫ్యాక్టర్స్ ఓవ్యులేషన్ వలన కలిగే ప్రాబ్లమ్స్ అంటే ఎవరికైతే ఎగ్ రిలీజ్ అవ్వడంలో ప్రాబ్లమ్ ఉంటే వారిలో ఈ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎగ్ రిలీజ్ అవ్వడంలోనే ప్రాబ్లమ్ కాదు, ఎగ్ నెంబర్ తక్కువ ఉండడం వల్ల కూడా అలాంటి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు కొందరిలో ఏంటంటే త్వరగా ఎగ్ రిజర్వ్ అనేది ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోయి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ వారిలో అండాల ఉత్పత్తి అనేదే ఉండదు. అలాంటి పేషెంట్స్‌లో కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యకు దారితీస్తుంది. సో
అవే కాకుండా ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ నీటి బుడగల సమస్య అంటాం. నీటి బుడగల సమస్య ఉన్న వారిలో ఏమవుతుందంటే మెయిన్‌గా యానోవులేషన్ అంటే ఎగ్ అనేది కరెక్ట్‌గా రిలీజ్ అవ్వకపోవటం. లేదు ఎగ్ అనేది అసలు రిలీజే అవ్వకపోవటం. అంటే ఓవ్యులేషన్ అవ్వట్లేదు అని అర్థం. ఓవ్యులేషన్ అవ్వట్లేదు అంటే ప్రెగ్నెన్సీ రావడం వారికి జరగదనమాట నేచురల్‌గా. అలాంటి వారికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో, ఈ సమస్యలు ఉన్న వారిలో ఆహ్, ట్రీట్మెంట్ తీసుకుంటేనే వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఓవ్యులేటరీ ఫ్యాక్టర్ కాకుండా సెకండ్ థింగ్ ఏంటంటే ట్యూబ్స్‌కి సంబంధించిన కారణాలు. సో, ఎవరికన్నా ట్యూబ్స్ డ్యామేజ్ అయ్యి ఉండటం, లేదు ట్యూబ్స్ బ్లాక్ అయినియి అన్న వారిలో కూడా ప్రెగ్నెన్సీ రాదు. లేదు ఏదన్నా గడ్డలుండటం వల్లనో, లేదు ఇన్ఫెక్షన్ వల్లనో ఆ ట్యూబ్ తీసేయడం జరిగినా కూడా అటువంటి వారిలో కూడా ప్రెగ్నెన్సీ రావడం కష్టం. ఇన్ఫెక్షన్స్ వల్ల రెండోది ట్యూబల్ బ్లాక్ ఉండటం వల్ల, లేదు ఆల్రెడీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భం దాల్చడం వల్ల ట్యూబ్ తీసేయాల్సొస్తుంది. సాల్పింగెక్టమీ చేయడం వల్ల తిరిగి ట్యూబ్‌లో ప్రెగ్నెన్సీ రావడం వల్ల ట్యూబ్‌ని తీసేసేయటం వల్ల తిరిగి వాళ్ళకి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడం అనేది కష్టంగా ఉంటుంది. సో, ఇవన్నీ సాధారణంగా ఉండే కొన్ని ట్యూబల్ కాజెస్. సో, ఇలాంటి కారణాలున్నప్పుడంతాను ఖచ్చితంగా అటువంటి వారు ట్రీట్‌మెంట్‌కి వెళ్తేనే వారికి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మూడోది మనం చెప్పుకున్న రీప్రొడక్టివ్ ఆర్గన్ ఏంటి అంటే గర్భాశయం అండ్ గర్భాశయం యొక్క ముఖద్వారం. వాటిలో ఏదన్నా గర్భాశయంలో గడ్డలుండటం గానీ, లేదు ఆహ్, అడినోమయోసిస్ అంటాం, ఎండోమెట్రియోసిస్ అనే ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా మనకేంటంటే త్వరగా ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా లేట్‌గా జరగచ్చు. లేదు ట్రీట్మెంట్ తీసుకోకుండా రావడం అనేది సులువుగా ఉండకపోవచ్చు. ఇంకా పాలిప్స్ అనేవుంటాయి. ఎక్స్‌ట్రా గ్రోత్ ఆఫ్ ద టిష్యూ అంటాం. ఇలాంటి సమస్యలున్నప్పుడేంటంటే, వారు వన్స్ ఆ ట్రీట్మెంట్ తీసుకునడం వల్ల, లేదు ఆ పాలిప్ రిమూవ్ చేయడం వల్ల గానీ, వారికి ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి అనేది ఫస్ట్ వాళ్ళు ఎవాల్యుయేషన్ అనేది అవ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే మనకి ఈ సమస్య ప్రెగ్నెన్సీకి వాళ్ళకి రాకపోవడానికి ఇది సమస్య అని మనం ఫస్ట్ ఇనీషియల్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ వల్ల ఎవాల్యుయేట్ చేయడం వల్ల వారికి ఆ ట్రీట్మెంట్ ఇస్తే వారికి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రెగ్నె ఆహ్, ప్రెగ్నెన్సీ ఒకవేళ మ్యారేజ్ అయిన ఒక సంవత్సరం పాటు భార్యాభర్తలు కలిసుండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఒకసారి అక్కడ దగ్గరున్న ఐదర్ గైనకాలజిస్ట్ లేదు ఇన్‌ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌కి వెళ్లి వారు చూపించుకోవడం వల్ల వారికి ఇనీషియల్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేసి వారిలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అనేది చూసుకోవడం వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది ఇది ఇనీషియల్‌గా చూడకుండా ఎంతో ఆలస్యంగా లేట్‌గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏంటవుతుందంటే, వాళ్ళకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్సే తీసుకుందాం. ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోవడం, లేదు ట్యూబల్ బ్లాక్ ఇనీషియల్‌గా ఉన్నది ఆ ట్యూబల్ డ్యామేజ్ ఎక్కువగా అవ్వటం, ఇలాంటివన్నీ కారణాలున్నప్పుడేంటంటే నేచురల్‌గా ఖచ్చితంగా రాదు. వాళ్ళకి ట్రీట్మెంట్ అప్పుడు ఇనీషియల్ స్టేజ్‌లో చేస్తే వాళ్ళకి ఎక్కువ సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏజ్ పైబడే దానికన్నా ఏజ్ ఇనీషియల్‌గా ఒక లెస్ థాన్ 30 ఇయర్స్ ఉన్నప్పుడు చేసే ట్రీట్మెంట్ సక్సెస్ రేటును, 35 ఇయర్స్ దాటాక చేసే సక్సెస్ రేట్ ట్రీట్మెంటును తేడా ఉంటుంది సక్సెస్‌లో. అవే ఎండోక్రైన్ కాజెస్ అంటాం. ఎండోక్రైన్ కాజెస్ అంటే హార్మోన్ లోపాలు. థైరాయిడ్‌కి సంబంధించి కానివ్వండి, లేదు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ వీటన్నిటి వల్ల కూడా ఎగ్ రిలీజ్ అవ్వడంలో ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఈ హార్మోన్ లోపాలు కరెక్ట్ చేయడం వల్ల ఏమైతుందంటే, వారికి ఈజీగా ఈవెన్ నేచురల్‌గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అసలు ఆ లోపం ఉంది అనేది ఫస్ట్ దే నీడ్ టు అండర్‌గో ప్రైమరీ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అన్నమాట. అదే గాకుండా ఇప్పుడు కొంతమందికేంటంటే హైపోగొనాడిజం అంటాం. సో, బ్రెయిన్ నుంచి ఉత్పత్తయ్యే హార్మోన్స్ తక్కువగా ఉండటం గానీ, అలా ఉన్న వారిలో కూడా మనం బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ దాల్చే అవకాశాన్ని చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అంటే కొందరిలో ఏంటంటే ఆండ్రోజెన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కుషింగ్ సిండ్రోమ్. సో, వారిలో కూడా వారికి స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సుంటుంది. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కూడా కొందరిలో ప్రెగ్నెన్సీ వస్తుంది.
కొందరిలో ఏంటంటే జెనెటిక్ కాజెస్ జన్యుపరమైన లోపాలుంటాయి. అవి మనం గుర్తించాలి. ఈ ఒవేరియన్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో. అలాంటి వారికేంటంటే క్రోమోజోమల్ అనాలిసిస్ చేస్తాం. సో, క్రోమోజోమల్ అనాలిసిస్ నార్మల్‌గా ఉన్నప్పుడు మనం వి కెన్ యాస్ వెల్ వాళ్ళకి ట్రీట్మెంట్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చేయొచ్చు. ఇంకోటేంటి అంటే గర్భాశయం లోపాలుంటాయి. గర్భాశయంలోనే వాళ్ళకి పుట్టుకతోనే కొంతమందిలో ఈ లోపాలనేవి రావచ్చు గర్భాశయంలో. సో, యూజువల్‌గా ఈ ఫిగర్‌లో చూసినట్టు యూజువల్‌గా యూట్రస్ యాస్ ఎ హోల్ ఇలా ఉండాలి. సో, అలా ఉండకండా ఓన్లీ ఒక్క పార్ట్ ఆఫ్ ద యూట్రస్ మాత్రమే డెవలప్ అయినా కూడా వారికి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ఇప్పుడేంటంటే ఒక్క వైపు ట్యూబ్ మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది యూనికార్నియేట్ యూట్రస్‌లో. అలా ఉన్నప్పుడు తిరిగి వాళ్ళకి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ రావటం కష్టం. బట్ ప్రెగ్నెన్సీ మనం ట్రీట్మెంట్ ద్వారా వచ్చినప్పుడు కూడాను, వారికి ఆ ప్రెగ్నెన్సీ చివరి వరకి క్యారీ అవ్వటానికి ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్‌లో ప్రీటర్మ్ లేబర్ అంటే ముందుగానే నెలలు నిండకుండానే డెలివరీ అవ్వే అవకాశం అలాంటియన్నీ ఎక్కువగా ఉంటాయి. యూనికార్నియేట్ యూట్రస్ అంటాం. అంటే ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద వన్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ మాత్రమే డెవలప్ అయిందన్నమాట వీళ్ళలో. అండ్ సెకండ్ థింగ్ యూట్రస్ డైడెల్ఫిస్. సో, ఇక్కడ యూట్రస్ 2గా చీలి 2 సర్విక్స్, 2 గర్భాశయం, 2 ముఖద్వారాల్లాగా ఉంటుంది. సో, ఇలాంటి ప్రెగ్నెన్సీస్‌లో కూడా ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అవన్నీ ఎక్కువగా అబార్షన్స్ అయ్యే రిస్క్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి అనామలీస్ ఉన్నప్పుడు మనం ముందుగానే ఐడెంటిఫై చేయగలగాలి. సో, ఇవి మనం ఐదర్ 3 స్కాన్‌లో ఐడెంటిఫై చేయొచ్చు. లేదు అంటే హెచ్ఎస్‌జీలో కొన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదర్‌వైజ్ అసలు కన్ఫర్మేటరీ థింగ్ అయితే లాప్రోస్కోపీ ల్యాబ్ హిస్టరోస్కోపీలో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే సెప్టేట్ యూట్రస్. సెప్టేట్ యూట్రస్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ యూట్రైన్ అనామలీ. మనం ట్రీట్మెంట్ ఈజీగా చేయొచ్చనమాట. దీంట్లో ఏంటంటే మనం హిస్టరోస్కోపీ ద్వారా ఇక్కడ లోపల ఒక ఈ అడ్డుగోడలాగా ఉన్న దీన్ని మాత్రం మనం రిసెక్షన్ గనక చేస్తే అంటే తొలగించగలిగితే ఇది నార్మల్ యూట్రస్ లాగే ఉంటుంది. కానీ ఈ సెప్టేట్ యూట్రస్ మీద సెప్టమ్ మీద అక్కడ గనక ప్రెగ్నెన్సీ వస్తే దానికి సరిపడిన బ్లడ్ సప్లై లేకపోవడం వల్ల ఆ ప్రెగ్నెన్సీ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ యూట్రస్ ఇది బైకార్నియేట్ యూట్రస్. యూట్రస్ ఇలా 2గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. చీలినట్టుగా. బట్ ఈ ఈ బైకార్నియేట్ యూట్రస్‌లో మెయిన్‌గా పెద్ద ఆహ్, ఆహ్, యాస్ వి వరీడ్ ఇన్ ది యూనికార్నియేట్ యూట్రస్ లాగా ఇక్కడంతా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ వి నీడ్ టు బి కేర్‌ఫుల్ ఈవెన్ ఇన్ ది బైకార్నియేట్ యూట్రస్. దెన్ ఆర్క్వేట్ యూట్రస్ కూడా ఉంటుంది. సో, ఆర్క్వేట్ యూట్రస్ ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ నార్మల్ యూట్రస్ లాగే ఉంటుంది. కాకపోతే ఫండస్ దగ్గర చిన్న డింపుల్ ఉంటుంది. సో, ఈవెన్ ఇన్ ది ఆర్క్వేట్ యూట్రస్ వి నీడ్ నాట్ వరీ. కాకపోతే ఈ కంప్లీట్ బైకార్నియేట్ అండ్ కంప్లీట్ సెప్టేట్ యూట్రస్, యూట్రైన్ డైడెల్ఫస్, యూనికార్నియేట్ ఇలాంటి యూట్రైన్ మాల్‌ఫార్మేషన్స్‌లో మాత్రం ఖచ్చితంగా ఈవెన్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి కండిషన్స్‌లో. సో, ఇంకొన్ని కంజెనిటల్ కాజెస్ నాట్ ఓన్లీ ఇన్ ద యూట్రస్ కొన్నిసార్లు ఓవరీస్‌లో కూడా ఓవేరియన్ ఏప్లేషియా, ఓవేరియన్ హైపోప్లేషియా అంటే ఆహ్, ఓవేరియన్ టిష్యూ చాలా తక్కువగా ఉండటం. స్ట్రీక్ ఓవరీస్, స్ట్రీక్ గోనాడ్స్ అంటాం. సో, అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళలో ఎక్కువగా ఉత్పత్తి అనేది ఉండదు. అండ్ ట్యూబ్స్ కూడా ట్యూబల్ స్ట్రక్చర్ అబ్నార్మాలిటీస్ ఉండటం వల్ల షార్ట్ ట్యూబ్స్ లేదు రివర్స్‌లో ఉన్న ట్యూబ్స్ ఇట్లా ఉన్నప్పుడు కూడా వారిలో ప్రెగ్నెన్సీ అనేది నేచురల్‌గా రావడం సులువు కాదు. అండ్ జెనెటిక్ కాజెస్ క్రోమోజోమల్‌గా అబ్నార్మల్‌గా ఉంది. వాళ్ళ క్రోమోజోమల్ ప్యాటర్న్ అబ్నార్మల్‌గా ఉన్నప్పుడేంటంటే క్లైన్‌ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ అంటాం. వాళ్ళ క్రోమోజోమల్ ప్యాటర్న్సే తేడాగా ఉంటుంది. నార్మల్‌గా ఫీమేల్ క్రోమోజోమల్ ప్యాటర్న్ వచ్చేసి ఎక్స్ఎక్స్ ఉండాల్సింది. సో, క్లైన్‌ఫెల్టర్స్‌లో ఎక్స్ఎక్స్, ట్రిపుల్ ఎక్స్ ఉంటాం. లేదు టర్నర్స్‌లో ఎక్స్ఓ ఉంటాం. ఇవి జరుగుతాయన్నమాట. ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి తిరిగి నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ.
అలాగే అక్వైర్డ్ కాజెస్ కూడా కొన్నుంటాయి. అక్వైర్డ్ కాజెస్ అంటే పుట్టుకతో కాకపోయినా తర్వాత కొన్ని సర్జరీస్ వలన గానివ్వండి, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అది ఏర్పడే కండిషన్ అన్నమాట. అక్వైర్డ్ కాజెస్. సో, గర్భాశయంలో ఇంట్రా యూట్రైన్ అడ్హెషన్స్ అంటాం. గర్భాశయంలో యూజువల్‌గా లోపల పొర చాలా క్లియర్‌గా ఉండాలి. అక్కడ ఏమన్నా అతుక్కుపోయినట్టు అలా ఉంటే ఈ బేబీ అనేది ఇంప్లాంట్ అయ్యేది ఆ ప్లేస్‌లో. అక్కడ మనం ఆ అడ్హెషన్స్ గనక ఉంటే ఆహ్, ప్రెగ్నెన్సీ అనేది సులువుగా రాదు. ఆ కండిషన్స్ ఎలాంటి టైంలో వస్తాయంటే ఏదైనా ఇన్ఫెక్షన్, సివియర్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదు టీబీ అంటాం కదా! టీబీ వలన కానీ, ఇంకా వచ్చేసి రిపీటెడ్ డీఎన్సీస్ చేయడం వల్ల, కొంతమందికి రిపీటెడ్ అబార్షన్స్ అవ్వటం వల్ల రిపీటెడ్‌గా ఆహ్, అది క్లీన్ చేస్తున్నాం అంటారు కదా! అట్లా రిపీటెడ్ డీప్ డీఎన్సీస్ చేయడం వల్ల అక్కడున్న గర్భాశయంలోని లోపల పొర డ్యామేజ్ అవుతే, తిరిగి అది రీజనరేట్ అవ్వడం అనేది సులువుగా ఉండదు. అలాంటప్పుడు ఈ అడ్హెషన్స్ ఏర్పడటం, అసలు ప్రాపర్‌గా ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా మెయిన్‌గా అక్వైర్డ్ కాజెస్‌లో కొన్నొచ్చేసి పాలిప్స్ లేదు గడ్డలంటాం గదా! కణితలు. అట్లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అడినోమయోసిస్ ఆర్ ఎండోమెట్రియోసిస్ అంట. అడినోమయోసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ లోపల వైపు గర్భాశయానికి 3 లేయర్స్ ఉన్న దాంట్లో లోపల వైపు ఉండాల్సిన పొర మధ్యలో లేయర్‌లో గనక డిస్ట్రిబ్యూట్ అవుతే, అక్కడ ఏమైతుందంటే రక్త ప్రసరణ అనేది కరెక్ట్‌గా జరగదు. అలా రక్త ప్రసరణ జరగకపోవడం వల్ల ఆ లోపల నుంచి ఇప్పుడు ఆ మధ్యలో లేయర్ నుంచి లోపల లేయర్‌కి ఆ బ్లడ్ సప్లై అనేది ఉండకపోవటం వల్ల తిరిగి ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి అవే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఇంప్లాంటేషన్ అవ్వకపోవడం. అంటే బేబీ ఎళ్లి అక్కడ అతుక్కోకపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఇంకొకటేంటంటే రేడియేషన్ ఆర్ కీమోథెరపీ. కొన్ని క్యాన్సర్స్‌కి మనం ట్రీట్మెంట్ తీసుకునే ముందు రేడియేషన్, కీమోథెరపీ అవసరం ఉంటుంది. అలాంటి వారిలో మేము ముందుగానే ఏం అడ్వైస్ చేస్తాము అంటే అట్‌లీస్ట్ గో ఫర్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్. ఇప్పుడు సమ్ ఓవేరియన్ ఒక సింగిల్ ఓవరీలో ప్రాబ్లమ్ ఉంది. ఈ ఓవరీ నార్మల్‌గా ఉంది అన్నప్పుడేంటంటే జస్ట్ బిఫోర్ గోయింగ్ ఫర్ అ సర్జరీ యూ గో ఫర్ యూ ప్రిజర్వ్ యాస్ మెనీ అంటే ఓసైట్స్ ఎన్నైతే ఎగ్స్ ఎన్నైతే ప్రిజర్వ్ చేసుకోగలిగితే అన్ని ప్రిజర్వ్ చేసుకొని ట్రీట్మెంట్‌కి వెళ్ళడం వల్ల మీకు మీ బేబీయే మీరు క్యారీ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ తర్వాత. వన్స్ ట్రీట్మెంట్ తర్వాత మీరొస్తే ఏంటంటే ఆ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయి మీకు ఆ ఫాలికల్స్ అనేది రీజనరేట్ అవ్వడం చాలా సులువు కాదు. అండ్ అవ్వకుండా కూడా పోవచ్చు. అలాగే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ ట్యూమర్స్ కానీ ఎవరన్నా వెళ్ళబోయే ముందేంటంటే బేసికల్లీ ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటే ఎగ్స్ అనేవి వాళ్ళు క్రయో ప్రిజర్వేషన్ అంటే స్టోర్ చేసి పెట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్‌కి వెళ్తే వారికి వారి ఎగ్స్‌తో, వారి కణాలతో పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీను ఆధునికంగా న్యూలీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఇవన్నీను చాలా మందికి పేషెంట్స్‌కి తెలియక ఇంకా ముందుగానే ఆ ట్రీట్మెంట్‌కి వెళ్ళడం వల్ల దే ఆర్ లూజింగ్ దేర్ ఓన్ ఓవేరియన్ టిష్యూ. మెయిన్‌గా మనం ఈ హార్మోన్ టెస్ట్‌లన్నీ చేసి చూస్తాము. దీని వలన మనకి ఆ పేషెంట్ ఏ కేటగరీ ఆఫ్ ది ఫెయిల్యూర్‌లో ఉన్నారు అనేది అర్థమవుతుందనమాట. ఇప్పటి వరకు మనం చూసిందంతా ఫీమేల్ కాజెస్. సంతానలేమి సమస్యకు ఫీమేల్ కాజెస్ అనేవి ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు కమింగ్ టు ద మేల్ కాజెస్. మగవారి వలన మగవారిలో ఏం కారణాల వల్ల ఈ సంతానలేమి సమస్య వస్తుంది అనేది చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ విల్ బి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద మేల్ ఫ్యాక్టర్స్ మెయిన్ రీజన్ ఈస్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్. అండ్ సెకండ్ థింగ్ విల్ బి దిస్ వారికోసీల్ ఎక్కువ మందిలో వారికోసీల్ చూస్తాం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రివర్సిబుల్ కాజ్ అన్నమాట. అంటే ప్రాబ్లమ్ ఉన్నా కూడా వన్స్ ఈ వారికోసీల్ సర్జరీ చేయటం వల్ల కానివ్వండి, దానివల్ల ప్రాబ్లమ్ అనేది రివర్స్ చేయొచ్చు మనం. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ వారికోసీల్. అండ్ అదర్ కాజెస్ యూరోజెనిటల్ ఇన్ఫెక్షన్స్. ఎవరికైనా సరే ఇన్ఫెక్షన్స్ మనం గనక జస్ట్ బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వల్ల కౌంట్ తగ్గడం గాని, మొటిలిటీ తగ్గడం గాని ఉంటే, అటువంటి వారిలో మనం ఇన్ఫెక్షన్‌కి ట్రీట్మెంట్ గనక ఇవ్వగలిగితే, ఎవ్రీథింగ్ క్యాన్ రివర్స్ బ్యాక్ టు నార్మల్. అండ్ అన్‌డిసెండెడ్ టెస్టిస్.
So again, the chances are very less in the undescended testis patients. And then sexual factors including this erectile and ejaculatory problems, అలాంటి వారిలో ఏంటంటే కొంతవరకు మనం ట్రీట్మెంట్ వలన we can secure them with the pregnancy. Then any systemic diseases అంటే బీపీ కానివ్వండి, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లమ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్ ఉండి వాటిని మనం ట్రీట్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేసినా కూడా ఈ సిమెన్ అనాలిసిస్ సారీ స్పర్మ్ కౌంట్‌లో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇమ్యునలాజికల్ ఫ్యాక్టర్స్, యాంటీబాడీస్ ఉండటం వల్ల కూడా కొందరిలో ఈ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సంతానలేమి సమస్య. లాస్ట్ వన్ హైపోగొనాడిజం. సో బ్రెయిన్ నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన హార్మోన్స్ తక్కువ శాతంగా ఉత్పత్తి అవుతున్నాయి. అలాంటి వారిలో ఏంటంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా వారిలో స్పర్మ్ కౌంట్‌ని ఇంప్రూవ్ చేసే అవకాశం కొందరిలో ఉంటుంది. సో మనం చూసుకుంటే మగవారిలో కాజెస్ ప్రీ టెస్టిక్యులర్ కాజెస్. ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అంటే ఏంటంటే మెయిన్‌గా సో టెస్టిస్‌కి ముందు ఇప్పుడు మనం ఒక టెస్టిస్ ఒక ఫ్యాక్టరీ అని అనుకుంటే సో అవుట్‌లెట్ విల్ బి సారీ అక్కడికి రా మెటీరియల్స్ రావాలి ఒక ఫ్యాక్టరీకి ఫ్రమ్ వేర్ అది బ్రెయిన్ అనుకుంటే బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్ అనేది కరెక్ట్‌గా అనేది రావాలి. సో రాకపోతే సో టెస్టిస్ నుంచి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరగదు. So now that is the pre-testicular cause. So brain should function by producing the good hormones. ఎక్కడైతే గుడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వదో అగైన్ టెస్టిక్యులర్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అనేవి ఉండకపోవచ్చు. అదర్ సెకండ్ థింగ్ ఇస్ ద టెస్టిక్యులర్ కాజ్. ఎక్కడైతే ఈ టెస్టిక్యులర్ డ్యామేజ్ సో ద ఫ్యాక్టరీలో మిషనరీ డ్యామేజ్ అయింది అన్నప్పుడు ఏంటంటే సో టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవ్వే స్పర్మ్స్ అనేది ప్రొడక్షన్ అనేది జరగకపోవచ్చు. సో టెస్టిక్యులర్ డ్యామేజ్ కనుక ఉంది అనుకుంటే దేర్ విల్ బి నో ప్రొడక్షన్ ఆఫ్ ది స్పర్మ్స్. థర్డ్ వన్ ఏంటంటే పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్. పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ అంటే ఏంటంటే అవుట్లెట్ అబ్స్ట్రక్షన్. సో ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ నుంచి బయటికి we need to send this. So whenever there is that outlet obstruction or tube ఎక్కడైతే అబ్స్ట్రక్ట్ అయ్యిందో అక్కడ నుంచి దో there is a production of the sperms. సో ఆ ప్రొడక్షన్ అనేది బయటికి వెళ్ళే దారి గనక మూసుకొని పోయింది లేదు బ్లాక్ అయింది అన్నప్పుడు అగైన్ దేర్ విల్ బి నో స్పర్మ్ ప్రొడక్షన్. సో మనం ఈ కండిషన్ లో మాత్రం అబ్స్ట్రక్షన్ అయిన పేషెంట్స్ లో మాత్రం we can help them even though when there is no sperm production or nil count ఉన్నప్పుడు కూడా మనం జస్ట్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉన్న వారిలో మనం హెల్ప్ చేయొచ్చు. అండ్ ఫైనలీ స్పర్మ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే దీస్ పర్సన్స్ హ్యాస్ కౌంట్ అంటే సిమెన్ అనాలిసిస్ లో కౌంట్ అనేది ఉంది కానీ దే స్పర్మ్స్ సీమ్ టు బి డామేజ్డ్ స్పర్మ్స్ అంటే వారిలో ఒక డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా ఉండటం, స్పర్మ్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఉండటం అలాంటివి ఉన్నా కూడా those sperms we cannot use or అలాంటి స్పర్మ్స్ వల్ల గుడ్ ఎంబ్రియో ఫార్మ్ అవ్వకపోవచ్చు. ఒకవేళ ఫార్మ్ అయినా రిపీటెడ్ అబార్షన్స్ అవ్వచ్చు. ఆల్ దీస్ విల్ హ్యాపెన్. సో నాట్ అలోన్ a సింగిల్ ఫ్యాక్టర్ అన్నమాట. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో ఇప్పుడు మన దగ్గరికి ఒక పేషెంట్ వస్తారు. వాట్ దే లాస్ట్ is only one question. They'll say you with the first visit they will ask this first question whether my daughter will be getting pregnant or not another question adugutar. But this doesn't seem to be relevant question. There lies multiple factors which we need to check on. So thorough evaluation అనేది కావాలన్నమాట. ఇనిషియల్ డే లోనే ఎవరు we cannot promise anyone that you can get 100% pregnant అనేది. I don't think so. Patient also should ask and doctor also cannot promise because there are inni conditions, inni problems అనేవి ఉన్నాయి. And a thorough evaluation తర్వాత మాత్రమే everyone will be knowing what is the cause and what need to be done అనేది. సో ఇప్పుడు మెయిన్ గా మనం ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ గనక చూసుకుంటే ఆల్రెడీ యాజ్ ఐ డిస్కస్ అక్వైర్డ్ ఎండోక్రైనోపథీస్. సో వాట్ ఎవర్ దిస్ హార్మోన్ ప్రాబ్లమ్స్ అన్ని ప్రీ టెస్టిక్యులర్ కాజెస్. ఎక్కడైతే మనకి ఆల్ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, గోనాడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్స్, ఆల్ దిస్ విల్ కమ్ అండర్ దిస్ ప్రీ టెస్టిక్యులర్ కాజెస్, హార్మోన్ రిలేటెడ్ కాజెస్ అన్నమాట మెయిన్ గా.
ఆ తర్వాత టెస్టిక్యులర్ కాజెస్ చూసుకుంటే వారికోసీల్స్ వాట్ ఐ హావ్ టోల్డ్ ఇనిషియల్లీ. సో వారికోసీల్ అంటే ఏంటంటే టెస్టిస్ దగ్గర ఉన్న వెయిన్స్ ఉబ్బటం. దానివల్ల ఏమైతుందంటే అక్కడ ఉన్న టెంపరేచర్ హై టెంపరేచర్స్ వల్ల స్పెర్మ్ డ్యామేజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ ఈ వారికోసీల్ రిపేర్ చేయడం వల్ల ఏమైందంటే సో అగైన్ ద స్క్రోటల్ సాక్ విల్ బి గెట్టింగ్ అ నార్మల్ టెంపరేచర్ ఉండటం, స్పెర్మ్ డ్యామేజ్ తగ్గటం అండ్ దే కెన్ న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే సో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ XXY. ఇప్పుడు యూజువల్ గా మేల్ క్రోమోజోమల్ ప్యాటర్న్ XY లో see this 3 are there XXY. So again these patients cannot have a normal sperm and normal గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కష్టం. ఎందుకంటే వాళ్ళకి మోస్ట్ లైక్లీ దే విల్ హ్యావ్ అజూస్పర్మియా. ఇంకా కొంతమంది పేషెంట్స్ లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ Y క్రోమోజోమ్ మైక్రో డిలీషన్స్ ఉంటాయి. వారిలో కూడా కొన్ని ఏరియాస్ ఉంటాయి AZFA, AZFB, AZFC అని. సో ఆ ఏరియాస్ యొక్క డిలీషన్ బట్టి వి విల్ డిసైడ్ ద ట్రీట్మెంట్ అన్నమాట. సో ఇట్లా ఏ కండిషన్ వల్ల ఈ పేషెంట్ కి ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తగ్గింది, వెదర్ ఇట్ ఈస్ అ జెనెటిక్ కండిషన్, వెదర్ ఇట్ ఈస్ అన్ వారికోసీల్, వెదర్ ఇట్ ఈస్ అన్ హార్మోనల్ కండిషన్ అనేది we need to evaluate. సో బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ కౌంట్ తగ్గింది అన్నదానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ థింగ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్ ది హార్మోన్ లెవెల్స్ ఎవ్రీథింగ్ సీమ్ టు బి నార్మల్. ఓన్లీ ఇన్ ఫ్యూ కేసెస్ ఓన్లీ వీ కెన్ చాలా కొంత కేసెస్ లో మాత్రమే we will come to know whether that is a genetic cause or an hormone cause, but most of the cases remain unexplained. And ఈ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అనుకున్న కేసులో ఇదొక కండిషన్, సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. సో absence of vas difference on both sides, టెస్టిస్ నుంచి వచ్చే vas difference. సో ఏదైతే ఇప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది దీని నుంచి రావాల్సిన ఈ వే అనేది అసలు ఈ ట్యూబ్ అనేది యాబ్సెంట్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఆ స్పర్మ్ ప్రొడక్షన్ బయటికి అనేది రాదు. సో ఇలాంటి ఈ కండిషన్స్ లో కూడా మనం ఈవెన్ we can get sperms in the TISA, but they need to be evaluated for the cystic fibrosis gene mutation. మనం ఖచ్చితంగా వాళ్ళు ఎవాల్యుయేట్ చేయాలి డౌట్ఫుల్ కండిషన్స్ లో. సో ఆల్రెడీ వాట్ ఐ డిస్కస్డ్ వాస్ ఈ వారికోసీల్ ఉన్న వాళ్ళలో అగైన్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద రివర్సిబుల్ మెయిల్ ఫర్టిలిటీ అన్నమాట. దాని ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల కొందరిలో ఇఫ్ ఇట్ ఈస్ అన్ అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అన్ని రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ట్యూమర్స్ కి ట్రీట్మెంట్ రేడియేషన్ కీమోథెరపీ వెళ్ళే వాళ్ళకి మాత్రం క్లియర్ సజెషన్ ఏంటి అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ద ట్రీట్మెంట్ preserve as many samples as possible and then go for a radiotherapy or chemotherapy. That will be helpful for the future outcome of your parenthood. And any ejaculatory problems ఉన్నప్పుడు కూడా ejaculatory problems మెయిన్ గా ఏంటి అంటే డయాబెటిస్ ఆర్ ఎనీ నర్వ్ ఇంజరీస్ జరిగినప్పుడు ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటిస్ కంట్రోల్లో ఉంచుకున్నా కూడా ఛాన్సెస్ అంటే ఈవెన్ ఈ స్పర్మ్ కౌంట్ ది నార్మల్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఇవన్నీ కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా యాంటీ హైపర్టెన్సివ్స్ వల్ల కూడా ఈ ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దట్ షుడ్ బి కంట్రోల్డ్ ఇన్ లెవెల్స్. అండ్ దెన్ అది ఏ మెడిసిన్స్ అనేది వాడుతున్నారు, ప్రీవియస్ గా ఏం సర్జరీస్ చేశారు అనేది క్లియర్ హిస్టరీ అనేది ఫస్ట్ వీ నీడ్ టు నో, అండ్ సో దట్ వీ క్యాన్ అడ్వైజ్ ద పేషెంట్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. అలాగే చిన్నప్పుడు ఏదన్నా అన్డిసెండెడ్ టెస్టెస్ ఉండటం వల్ల వాళ్ళకి రావడం ఇప్పుడు ప్రాబ్లం ఉందా, ఆల్ దిస్ షుడ్ బి ఎవాల్యుయేటెడ్. అన్డిసెండెడ్ టెస్టిస్ అనేది స్క్రోటల్ సాక్ లోకి ఉండకుండా అబ్డామినల్ రీజియన్ లోనే ఉండటం, దట్ ఈస్ అన్డిసెండెడ్ టెస్టిస్. సో అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వారికి స్పర్మ్ కౌంట్ అనేది నిల్లుంటుంది. దెన్ కమింగ్ టు ది ఆల్రెడీ కొంతమందికి ఏంటంటే ఎక్కువగా బబల్ ప్రాబ్లమ్స్ ఆర్ ది ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, అరుగుదలలో ప్రాబ్లం ఉండటం, లేదు ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ ఇట్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా we'll see this decreased sperm count. Intestinal diseases caused by gluten sensitivity ఉన్న వాళ్ళలో కూడా ఈ స్పర్మ్
ఆలిగోస్పర్మియా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అదర్ రిలేటెడ్ కాజెస్ వచ్చేసి erectile dysfunctions or premature ejaculation, emotional stress, anatomical abnormalities, and substance abuse. All these, smoking కానివ్వండి, drinking కానివ్వండి, all this also will decrease this sperm production. So better we need to reduce the stress levels and stop smoking, drinking. At least we need to maintain a proper diet and good lifestyle, so that in order to improve this count, and unexplained causes as well. You have so much in the male infertility. So this is how this normal sperm looks, and this is an abnormal sperm with an deformed tail. So whenever we see in the semen analysis, we usually see semen analysis lo chusinapudu first thing chusedi volume of the semen. So semen volume at least 1.5 ml pine unte, that is normal. And second thing chusedi enti ante sperm concentration. So above 16 millions undi ante, we'll take it as a normal concentration, nothing to worry. And third one is motility. Sperm motility వచ్చేసి total motility వచ్చేసి around 42% ఉండాలి. So once if it is around that, that is also good. That's no problem. And finally we see normal sperms and abnormal sperms. So abnormal sperms అంటే ఇప్పుడు ఈ sperm కున్నట్టు head, neck and tail ఏ యొక్క పార్ట్ కన్నా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని అబ్నార్మల్ స్పర్మ్ కిందనే తీసుకుంటాం. సో అట్లీస్ట్ నార్మల్ స్పర్మ్స్ వచ్చేసి 4% ఉండాలి. అంటే పర్ ఫీల్డ్ వెన్ వీఆర్ కౌంటింగ్ ఇన్ ది 100 స్పర్మ్స్, అట్లీస్ట్ 4 షుడ్ బి నార్మల్ స్పర్మ్స్ అన్నమాట. సో అలా ఉన్నా కూడా వీ కెన్ టేక్ ఇట్ ఇస్ నార్మల్. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 4%, దెన్ అగైన్ ఇట్ ఈస్ అన్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఎక్కువగా ఉన్నట్టు, అండ్ అగైన్ that comes a different treatment for them. So ఇవన్నీ మనం ఇనీషియల్ గా వన్స్ కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇనీషియల్ గా మనం we need to evaluate for the cause. ఇన్ని కాజెస్ ఉంటాయి కాబట్టి, సో విచ్ కాజ్ ఏ కాజ్ వల్ల, ఏ కారణం వల్ల వీళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది చూసి ఆ పర్టికులర్ ఇప్పుడు వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసుకుని ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది ఫస్ట్ మనం చూసి దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ ఇస్తే ప్రెగ్నెన్సీ యొక్క సక్సెస్ రేట్ ని మనం ఇంప్రూవ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన ఈరోజు టాపిక్ లో మెయిన్. ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ దిస్ కాజెస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్. If you have any doubts, please put up in the chat box. So first question is, what is the main cause of infertility in men? So most of the time ఇప్పుడు infertility అంటే మనం semen analysis లో చూసే దాన్ని బట్టే చెప్తాము. Whether if it is oligospermia, severe oligospermia or azoospermia or asthenozoospermia అంటే motility ఒక్కటే తక్కువ ఉండటం, oligospermia అంటే కౌంట్ తక్కువ ఉండటం, oligoasthenoteratozoospermia అంటే కౌంట్, మొటిలిటీ అండ్ నార్మల్ ఫార్మ్స్ మూడును తక్కువ ఉండటం. సో ఇలా ఈ డిఫరెంట్ బేసిక్ ఎవాల్యుయేషన్ మెన్ లో మనం చూసేది ఏంటంటే సీమెన్ అనాలిసిస్. దాన్ని చూసిన తర్వాత వారికి వెదర్ దే నీడ్ ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అది అవసరమా ఎవాల్యుయేషన్ కి అనేది డిసైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ దీస్ కేటగిరీ. సో మెయిన్ కారణం అయితే అన్ఎక్స్ప్లెయిన్ కింద చెప్పుకోవచ్చు. చాలా మందికి వెనెవర్ ద కౌంట్ ఇస్ లెస్ or motility is less, when further investigations చేసినప్పుడు వారికి అవన్నీ నార్మల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో మోస్ట్ లైక్లీ దట్ ఈస్ unexplained because of our lifestyle and environmental factors. So our next question is, what are the 3 causes of infertility in females? So okay, so females lo main కారణం అయితే మాత్రం ovulatory factor. సో వెనెవర్ ఓవరీస్ కి సంబంధించిన ప్రాబ్లమే వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్. ట్యూబ్స్ ఎఫెక్ట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ సులువుగా రాదు.
and third thing will be only the uterine causes. So these three are the main causes in the females. So can stress cause infertility? Absolutely, stress will cause infertility in some people. For example, whenever if you see కొందరు చూస్తే ఎగ్జామ్స్ టైంలో కానివ్వండి, we see there will be a delay in their periods. Okay, so a certain amount of stress itself, when it is causing the delay in the period, when you have so much of stress in your brain, the hormone levels or the hormones will get imbalanced. దానివల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీకి ఖచ్చితంగా కారణం అవుతుంది. Then how do you test if a woman is infertile? Okay, so basic investigations, first మనం చూసేది ఏంటి, ఒక ఫీమేల్ పేషెంట్ వచ్చింది అంటే మనం బేసిక్ థింగ్ స్కాన్ చూడాలన్నమాట. బెటర్ గో ఫర్ అ వెజినల్ స్కాన్. ట్రాన్స్ వెజినల్ స్కాన్ కి వెళ్ళడం వల్ల we can thoroughly evaluate uterus and ovaries. Only tubes, if there is an hydrosalpinx, we can visualize on the scan. Otherwise tubes can't be visualized on the scan. So first thing is the స్కాన్ అనమాట. మనం చూసేది యూట్రస్, ఓవరీస్ నార్మల్గా ఉందా లేదా అనేది స్కాన్ లో చూస్తాం. వన్స్ ఇఫ్ వి క్లినికల్ గా మనం వాట్ ఎవర్ సిమ్టమ్స్ బట్టి we can do the hormone analysis in such patients. So based on this initial workup, if any special further investigations, ఇప్పుడు ట్యూబ్స్ లో ప్రాబ్లం ఉంది అని డౌట్ఫుల్ గా ఉంది అనుకుంటే నెక్స్ట్ హెచ్ఎస్డి చేసి చూస్తాం. హెచ్ఎస్డి అంటే ఏంటంటే హిస్ట్రోసాల్పింగోగ్రామ్, ట్యూబల్ patency చూసుకునే టెస్ట్. సో ఇవన్నీ నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. సో ఈవెన్ దెన్ ఇఫ్ we don't get a confirmatory picture in the HST, then we'll go for a diagnostic histrolab, which will give a confirmatory picture. What are the symptoms of ovulation? So ovulatory symptoms చూసుకుంటే that will be in the mid part of the cycle. If you leave this first 1 to 10 days, between this 10 to 18th day will be this ovulation time. సో ఆ టైంలో చాలా మందికి ఏమవుతుందంటే ఓవ్యులేటరీ పెయిన్, ఎగ్ రిలీజ్ అయ్యేటప్పుడు దే విల్ హ్యావ్ దట్ పెయిన్ ఆన్ దట్ సైడ్, విచ్ ఎవర్ సైడ్ ది ఎగ్ ఈజ్ రిలీజింగ్. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే సర్వైకల్ మ్యూకస్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండటం అండ్ మోర్ స్లిప్పరీ మ్యూకస్ డిశ్చార్జ్ గా ఉండటం ప్యాటర్న్ లో. దెన్ so patient wise they can feel there will be a slight raise of body temperature. These are all the symptoms what patient can feel. అదే మనం అయితే డాక్టర్ దగ్గర అయితే స్కాన్ లో చూస్తాము whether it is ovulated or not అనేది. or else even patients now LH kits are available. A kit lo when they have seen 2 lines, even that can be, but that is not confirmatory, can be done. So I think we are done with the questions. Thank you so much. Okay, if any queries regarding this infertility related issues, you can contact us at our center, or you can call to the helpline number which is scrolling below. Thank you.